అందరికీ నమస్కారం అండి. చికెన్ కబాబ్ తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం ఈరోజు. ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్‌లో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు వేసుకోండి. అందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి మరియు కొత్తిమీర వేసి బాగా కలపండి. సో, ఆ ముక్కలకి ఈ కారం పొడి, ధనియాల పొడి మరియు కొత్తిమీర అన్నీ బాగా కలపడం వల్ల ముక్కలకు మొత్తం బీట్ చేస్తుందండి. కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ. బాగా కలిపిన తర్వాత చికెన్ కబాబ్ పౌడర్ వేసి మళ్ళీ బాగా కలపండి. కావాల్సినంత చికెన్ కబాబ్ పౌడర్ వేయండి. సో ఎందుకంటే ఈ కబాబ్ పౌడరు ఆ ముక్కలకి బాగా మిక్స్ అవ్వాలండి. ఆ ముక్కలతో ఈ కబాబ్ పౌడరు బాగా మిక్స్ అయ్యి ఆ పొడి ఆ ముక్కలకి అంటుకోవాలి. బాగా కలపాలి. కబాబ్ పౌడర్ తక్కువ వేసాం కదా ఇంతకుముందు, మళ్ళీ చికెన్ కబాబ్ పౌడర్ సరిపడినంత వేసి మళ్ళీ బాగా కలపండి. రెండు గుడ్లు వేసి మిశ్రమంగా బాగా కలపండి. సో చికెన్ ముక్కలను బట్టి మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలా అనేది ఇక్కడ 1 కేజీ చికెన్ ముక్కలు ఉంటాయండి. అందుకోసం నేను 2 గుడ్లు వేసి మిశ్రమంగా బాగా కలుపుతున్నామండి. బాగా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కకు మనం మిక్స్ అంతా వేసిన ఈ పదార్థాలన్నీ బాగా అంటుకుంటాయండి. అలాగే అది మిక్స్ చేసాం కదండి, ప్యారలల్గా మనము ప్యాన్లో నూనె వేసి హీట్ చేయండి. కడాయిలో నూనె వేసి హీట్ చేయండి. చివరగా ఇంకొంచెం కొత్తిమీర వేసి మరోసారి బాగా కలపండి. బాగా కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేయండి. ఈ మిక్స్ చేసిన ఐటమ్ అంతా ఈ చికెన్ ముక్కలు బాగా ఇమురుకుంటాయండి. ఈ మసాలా, ఈ కారం పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు అంతా వేసి మిక్స్ చేసి గుడ్డు వేసి అంతా మిక్స్ చేసాం కదండి, ఇదంతా బాగా ఇమురుకుంటుంది, ముక్కలకు బాగా అంటుకుంటుందండి. ప్యాన్లో కడాయిలో నూనె వేడెక్కడం చూడాలి. ఒక్కసారి నూనె వేడెక్కితే చికెన్ ముక్కలు వేసి వేయించండి. చికెన్ ముక్కలు బాగా వేయించాలి. బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించండి. బాగా వేయించడం వల్ల రంగు మారుద్ది, అలాగే క్రిస్పీగా వస్తాయండి. అటు ఇటు చికెన్ ముక్కలు పీసెస్ నూనెలో అటు ఇటు కలపడం వల్ల బాగా కాలుతుందండి, బాగా వేడవుతుంది.
ముక్క బాగా ఉడికి క్రిస్పీగా తిన్నప్పుడు ఒక మంచి అనుభవం వస్తుంది. బాగా వేయించాక తర్వాత నూనెలో నుండి తీసి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ కబాబ్ తయారీ విధానం ఇలానే చేయాలి. చాలా సింపుల్ కదండి. సో వేడిగా సర్వ్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. అలాగే నిమ్మకాయ కట్ చేసి అందులో పీస్ యాడ్ చేసి ఆ ఫ్లేవర్ని వచ్చేలా చేసుకోండి. కొత్తిమీర, నిమ్మపండు. సో ఇది ఒక ట్రెడిషన్ అండి. మంచి టేస్టీగా ఉంటుంది. నిమ్మపండులో చికెన్ కబాబ్ తినడం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.